చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ. మనం తయారు చేసుకుందే మనం తినాలి. మనకు పూర్వజన్మ కర్మల వలననే ఈ జన్మలో తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు అన్ని సంబంధాలు ఈ ప్రపంచంలో మనకు లభిస్తాయి. ఎందుకంటే మనం వీళ్ళకి ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసి లేదా తీసుకోవలసి రావచ్చు. దీనికంతటికీ కారణం గత జన్మే. మనకు పూర్వజన్మంలో సంబంధం ఉన్న వాళ్లే అవుతారు వీళ్ళందరూ. ఈ జన్మంలో సాధారణంగా సంతాన రూపంలో కూడా జన్మిస్తుంటారు. అందుకనే మన శాస్త్రాల ప్రకారం 4 రకాలుగా పుత్రులు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకటి రుణానుబంధం. గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకుని ఉండవచ్చు, లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండవచ్చు. అటువంటి వాళ్ళు మీకు సంతాన రూపంలో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపంలో వచ్చి మీ వద్ద ఉన్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకు ఉండి ఆ పాత ఖర్చులు సరిసమానం అయ్యే వరకు మనతోనే ఉంటారు. శత్రువులు పుత్రులుగా. మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు. అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు, నానా గొడవలు చేస్తారు. జీవితమంతా ఏదో ఒక విషయంలో ఏడిపిస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానాయాతన పెడుతూ వాళ్ళ పొరుగు తీసి వాళ్ళని దుఃఖితులను చేస్తూ ఆనందపడుతూ ఉంటారు. ఇంకొంతమంది తటస్థ పుత్రులు. వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చేయరు, మరోవైపు సుఖంగా కూడా ఉంచరు. వాళ్ళు మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు. వాళ్ళు వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా జరిగిపోతారు. సేవా తత్పరత ఉన్న పుత్రులు. గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండవచ్చు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మీకు ఈ జన్మలో కొడుకు లేదా కూతురు రూపంలో వాళ్ళు జన్మిస్తారు. అలా వచ్చి వాళ్ళు బాగా సేవ చేస్తారు. మీరు గతంలో ఏది చేసుకున్నారో అది ఇప్పుడే సంప్రాప్తమవుతుంది. మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో మన వయస్సు తరిగినటువంటి సమయంలో వాళ్లే మనకు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కడి నీళ్లు పోసేవారు కూడా ఉండరు. ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అవుతుందని అనుకోవద్దు. ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగానైనా పుట్టవచ్చు. ఒకవేళ మనం ఒక ఆవుకు నిస్వార్థమైన సేవ చేసి ఉండవచ్చు. వాళ్లే మన కొడుకు, కూతురుగా తిరిగి మన ఇంట్లో పుట్టవచ్చు. ఆ జన్మలో వాళ్ళు ఆవు కావచ్చు. ఈ జన్మలో మనిషిగా మనల్ని సేవిస్తారు. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనివ్వకుండా దూరంగా ఉంచిన పాపానికి వాళ్లే కొడుకు లేదా కూతురుగా మన ఇంట్లో పుడతారు. లేదా ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్షను తీర్చుకుంటారు. అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చేయవద్దు. ఎందుకనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే దాన్ని ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో 100% ఎక్కువ చేసి అనుభవంలోకి తెచ్చిస్తుంది. మీరు ఒకవేళ ఎవరికైనా ₹1 దానం చేస్తే అది మీ ఖాతాలో ₹1000గా జమ చేయబడతాయి. ఒకవేళ మీరు ఎవరి వద్దైనా ₹1 బలవంతంగా లాక్కుంటే మీ ఖాతా నుంచి ₹1000 తీసివేయబడతాయి. కొద్దిగా ఆలోచించండి. ఏ పని చేసేటప్పుడైనా మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చుకున్నారు, మళ్ళీ ఎంత ధనాన్ని మీ వెంట తీసుకెళ్తారు, ఇప్పటి వరకు పోయిన వాళ్ళు ఎంత బంగారం, వెండి పట్టుకుపోయారు, మీరు పోయే ముందు మీ బ్యాంకులో ఉన్న నగ, నట్ర, డబ్బు ములుగుతోందో అది పూర్తిగా పనికిరాని సంపద కాదా నువ్వు బ్రతికుండగానే? ఒకవేళ మీరు మీ సంతానం సమర్థులైతే మీరు వదిలిన డబ్బు, దశకం వాళ్ళకు అనవసర వస్తువు కాదా? వాటి అవసరం వాళ్ళకి లేదని కదా? ఒకవేళ వాళ్ళు ఆ డబ్బు, దశకం వాడుకున్నట్లయితే వాళ్ళు ఎందుకు కొరగాని వాళ్ళుగా, చేతగాని వాళ్ళుగా అయిపోతారు? వాళ్ళు సదరు డబ్బు, నగ, నట్ర వాడుకుని కొద్ది రోజుల్లోనే వాళ్ళు నాశనం చేసుకుంటారు. ఆ తర్వాతే వాళ్ళకి శాంతి లభిస్తుంది. నేను, నాది, నీది అన్నది అంతా ఇక్కడికిక్కడే పనికి రాకుండా పోతుంది. ఏది కూడా వెంటరాదు మిత్రులారా. ఒకవేళ మీ వెంట వస్తే ఏమైనా అది పుణ్యము, లేకపోతే పాపము. పుణ్యం అయితే అనుభవించగలం, పాపం అయితే భరించగలమా? అందుకని వీలైనంత వరకు మంచి పనులు చేయండి, మంచి మనుషులుగా ఉండండి.